భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ కి నాన్ వెజ్ మిల్క్ అనేది పెద్ద ఇష్యూ అయింది. భారతదేశం నాన్ వెజ్ మిల్క్ ని అలౌ చేయను అంటుంది. యుఎస్ వాళ్ళేమో ఇది అసలు పెద్ద ఇష్యూయే కాదు, మీరు అలౌ చేయాలి అని పంతం పట్టి కూర్చున్నారు. ఆగస్ట్ 1 ఏమో డెడ్ లైన్ ఉంది. నాన్ వెజ్ మిల్క్ ఏంటి అన్న డౌట్ రావచ్చు మీకు. నాన్ వెజ్ మిల్క్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశంలో క్యాటిల్ కి ఏం పెడతారు? వెజిటేరియన్ డైటే కదా. గడ్డి, గోధుమలు, ఎండుగడ్డి, ఆకులు, అలములు ఇవే పెడతారు. కానీ అమెరికాలో క్యాటిల్కి ఏం పెడతారు? అమెరికాలో క్యాటిల్ ఎక్కువ పాలు, బలవంతమైన పాలు, చాలా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి, అందున ఎక్కువ క్వాంటిటీస్ లో రిలీజ్ చేయాలి, పాలు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి ప్రోటీన్ అని, ఫ్యాట్స్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జంతువులు పెడతారు. పందులు, హార్సెస్, వేరే ఆవులువి, పిగ్స్, క్యాట్, డాగ్, చికెన్, చేపలు, ఇలా ఇవన్నీ పెడతా ఉంటారు ప్రోటీన్ కోసం అని చెప్పి. పంది, గుర్రం వీటి రక్తం కూడా ఇస్తారు ఆవులకి. సో ఒకసారి ఆలోచించండి, ఒక ఆవు ఇంకొక ఆవు ఫ్యాట్ కానీ ఇంకొక ఆవు పార్ట్స్ తిని అవి పాలిస్తుంటే, లేకపోతే ఇంకొక జంతువు, ఆలోచించండి, ఒక ఆవు వేరే జంతువుని తినేసి దాని మీట్ తిని అవి పాలిస్తున్నాయి అనమాట. ఇక్కడ పాలల్లో ఏమొస్తాయి? ఇప్పుడు ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ కొంచెం రిచ్గా వస్తుంది. సో అది అమెరికాలో కన్స్యూమ్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చాలా మంది అంటుంటారు ఎగ్ అనేది వెజిటేరియన్ అని చెప్పి, వెజ్ వాళ్ళు తింటా ఉంటారు. అదే విధంగా పాలను కూడా వెజిటేరియన్ వాళ్ళు కన్స్యూమ్ చేస్తూ ఉంటారు. కానీ అమెరికాలో పాలని కన్స్యూమ్ చేస్తున్నారు అంటే అది ఒక నాన్ వెజిటేరియన్ ఐటమ్ కింద కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మన వాళ్ళు ఈ భారతదేశం చాలా మంది అమెరికా వెళ్తూ ఉంటారు, బ్రాహ్మిన్స్ కూడా ఉంటారు, నాన్ వెజిటేరియన్ కన్స్యూమ్ చేయరు. కానీ అక్కడ పాలని కన్స్యూమ్ చేస్తున్నారంటే ఒక రకంగా నాన్ వెజిటేరియన్ కన్స్యూమ్ చేసినట్టే. ద యానిమల్ విచ్ ఇట్ ఈస్ ఈటింగ్ అనేది నాన్ వెజ్ కాబట్టి. ఇది నేను చెప్పడం కాదు, మన భారతదేశ గవర్నమెంట్ వాళ్ళే దీన్ని అలో చేయట్లేదు. ఎందుకు? భారతదేశంలో పాలని ఎంతో పుణ్య కార్యాలకు వాడుతూ ఉంటారు, దేవుడికి వాడుతూ ఉంటారు, ప్రసాదం అటువంటి పదార్థాల్లో వాడుతూ ఉంటారు. సో ఇట్లాంటి దానికి ఇట్లాంటి పాలని వాడనివ్వము. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మన భారతదేశంలో ఈ యుఎస్ ఇట్లాంటి పాలు గనక వచ్చినాయి అంటే చాలా చీప్ రేటుకి వీళ్ళు ఇస్తారనమాట. సో ఇచ్చారు అంటే మన భారతదేశంలో ఉన్న ఈ డైరీ ఎకానమీ, ఫార్మర్స్ కి వీళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది, దీంట్లో ప్రాబ్లం వస్తుంది అని చెప్పి ద సెకండ్ థింగ్. బేసికలీ ఫస్ట్ సెకండ్ అని కాదు, ఈ రెండు సైడ్ బై సైడ్ ఉన్నాయి. మన దేవుళ్ళకి పాలు ఎన్ని వాడతాం కదా, ఎవరు ఏ పాలు తెచ్చారో తెలియదు. సరే గుళ్ళల్లో వాడుతున్నారు అంటే గుళ్ళల్లో అక్కడ ఉన్న గోశాలల్లో నుంచే తీసుకొని వాడతారు. చాలా గుళ్ళల్లో భక్తులు వచ్చి పాలు ఇస్తారు, దాంతో అభిషేకం జరుగుతూ ఉంటారు. వీ డోంట్ నో ఎవరే పాలు ఇస్తారు అనేది కదా. సో అందుకని చెప్పి భారతదేశం వాళ్ళు క్లియర్ గా చెప్పారు, ఇట్స్ ఎ రెడ్ లైన్, నాన్ నెగోషియబుల్ అని చెప్పారు. యుఎస్ వాళ్ళు WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో కూడా దీన్ని రేజ్ చేశారు. మన వాళ్ళు మాత్రం రెడ్ లైన్ అనే చెప్పారు, రానివ్వమని చెప్పారు. ఇది ఎకనామికల్ గా భారతదేశానికి ఇది రానిస్తే కనుక సంవత్సరానికి 1,03,000 కోట్ల నష్టం రాబోతుంది. లైవ్ మింట్ వాళ్ళు ఏం పేర్కొంటున్నారంటే, డైరీ సెక్టర్ అనేది భారతదేశం GVA, గ్రాస్ వాల్యూ యాడెడ్ లో 2.5 to 3% కంట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఆ టోటలింగ్ ఆఫ్ 7.5 to 9 lakh crores అనమాట. సో ఇవంతా డిస్టర్బ్ అవుతుంది, ఎకో సిస్టమ్ కూడా మొత్తం డిస్టర్బ్ అవుతుంది, భారతదేశానికే నష్టం రాబోతుంది అని చెప్పి ఈ డైరీ మిల్క్ మొత్తానికి, నాన్ వెజ్ డైరీ మిల్క్ ని రానివ్వము, రాకూడదు అనేది. ఒకవేళ ప్రెషర్ ద్వారా వచ్చిన భారతీయులందరూ గుర్తు పెట్టుకోండి, అండర్స్టాండ్ విచ్ ఈస్ వెజ్ మిల్క్, విచ్ ఈస్ నాన్ వెజ్ మిల్క్. ఇప్పటిదాకా మనం తాగి పెరిగింది వేరు, ఇది గనక చేసుకుంటే వీ డోంట్ నో వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ కూడా. ఎటువంటి మార్పులు వస్తాయో మన బాడీలో తెలియదు. ఎందుకంటే పాలను ఇప్పటిదాకా ఒక రకమైన పాలు ఇన్ని వందల సంవత్సరాలుగా మనము, మన తండ్రులు, తాతలు వీళ్ళందరూ తాగి పెరిగారు. కొత్తగా ఇది వస్తే కనుక వీ డోంట్ నో సెటిల్ అవ్వడానికి ఎన్నాళ్ళు పడుతుందో, అలవాటు అవ్వడానికి ఎన్ని తరాలు పడుతుందో. మనం కన్స్యూమ్ చేస్తే మాత్రం మనం మాత్రము చిన్న సైజ్ ఆఫ్ ఇల్నెస్ కి గురవుతామేమో అని నాకైతే అనిపిస్తుంది. జస్ట్ థింక్ ఆఫ్ ఇట్.